నేను మీ అందరి కోసం ఒక మంచి గైడ్ అనుకుంటారో లేకపోతే ఒక మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తే మన కొలాజిన్ ట్రీట్మెంట్ అన్నది తీసుకొచ్చేసానమాట. సో అది చేసుకున్నారంటే మీ స్కిన్ అన్నది ఎక్స్టర్నల్గా మీకు ప్యాక్ పెట్టుకోండి సజెస్ట్ చేస్తున్నాను. సో ఆ తర్వాత ఇంటర్నల్గా చాలా చాలా ఇంపార్టెంట్ అనే మ్యాటర్ ఏంటంటే ఇంటర్నల్గా కూడా మనం కేర్ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మన స్కిన్ అన్నది అప్పుడు మంచిగా రివర్ట్ అవుతుంది. మన బాడీలో ఉన్న కొలాజిన్ అన్నది లెవెల్ ఎప్పుడు మెయింటైన్ అయ్యే ఉంటుంది. స్కిన్ అలాగే హెయిర్, నెయిల్స్ ఈ ఇష్యూస్ అన్ని కూడా మనకి సార్ట్ అవుట్ అవుతాయి. సో అదేంటి అన్నది ఇప్పుడు చూసేద్దాం పదండి. వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, లేకపోతే మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా మిస్ చేసుకుంటారు. కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. పాజిటివ్ థింకింగ్తోనే మీరు ముందుకు వెళ్తున్నారు అనుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు అఖిల. ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clock తీసుకొచ్చేస్తున్నాను. షార్ట్స్లో కూడా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అండ్ సండే అనమాట మార్నింగ్ 8 o'clock. వెంటనే మీరు ఏం చేయాలి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఒక ఇంపార్టెంట్ నోట్ అన్నది మర్చిపోయారు, ఏంటి అంటే ఎర్ర బటన్ వెంటనే అది క్లిక్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ రెమెడీ అన్నది నేను అప్లోడ్ చేయగానే అన్నీ ట్రై చేయొచ్చు, ఆ బెనిఫిట్ అనేది పొందొచ్చు. జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్. అదేంటి ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక రొటీన్ అనేది తీసుకొచ్చేసాను. మీరు ఏం చేయాలి, మీరు ఏం తాగాలి, మీరు మార్నింగ్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను గైడ్ చేద్దామని ఇవాళ వీడియో అన్నది తీసుకొచ్చేసాను. సో కొలాజిన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రీఫ్గా చెప్పేస్తాను. స్కిన్కి, హెయిర్కి, నెయిల్స్కి, మొత్తం మనకి జాయింట్ పెయిన్స్ ఉన్నా సరే ఇవన్నీ కూడా కొలాజిన్ డిక్రీజ్ అయితేనే మన హెయిర్ ఫాల్ అవుతుంది. స్కిన్ అన్నది పిగ్మెంటేషన్, యాంటీ ఏజింగ్, వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ ఇవన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. సో కొలాజిన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనం బయట పెట్టుకోవడం కొలాజిన్ ట్రీట్మెంట్, కొలాజిన్ క్రీమ్, కొలాజిన్ ఇవన్నీ చాలా చాలా వస్తాయి. ఫేస్ వాష్ ఇవన్నీ కూడా మనం బయటకు పెట్టుకుంటే మనకి ఏం వర్కౌట్ అవ్వదు. ఇంటర్నల్గా కూడా మనం కేర్ తీసుకుంటేనే అప్పుడు మన స్కిన్ అన్నది మనకి రివర్ట్ అవుతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే మార్నింగ్ రొటీన్ నుంచి నేను ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాను. అలాగే ప్యాక్ అన్నది కూడా ఒక 3 steps ఉంది. జస్ట్ 3 steps మీరు అది ఫాలో అయితే మీ స్కిన్ అన్నది ఏ పార్లర్కి వెళ్ళక్కర్లేకుండానే ఫేషియల్ అన్నది మీకు అయిపోతుంది. కొలాజిన్ ట్రీట్మెంట్ కూడా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో అందుకనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మార్నింగ్ లేవంగానే ఒక ఎంటీ స్టమక్తో వామ్ వాటర్ తీసుకోవాలి, గోరువెచ్చటి నీళ్ళు. అందులో ఒక స్పూన్ అన్నది ఉసిరికాయ పౌడర్ ఉంటుంది కదా, డ్రై చేసేసింది, ఆ పౌడర్ అన్నది వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని తాగేయండి. అది తాగడం ఎందుకు అంటే కొలాజిన్ అన్నది విటమిన్ సిలో ఎక్కువ ఉంటుంది. అలాగే వెజిటేరియన్స్కి అసలు విటమిన్ సి అంటే 10 నిమ్మకాయల్లో ఉండే ఒకే ఉసిరికాయలో ఉంటుంది అంటారు. సో అందుకనే అది రోజు తాగగలిగితే మన స్కిన్ ఇష్యూస్ కూడా ఏది హెయిర్ ఫాల్ ఉండదు, స్కిన్ అన్నది కూడా గ్లోయింగ్గా ఉంటుంది. సో ఎప్పుడు మనం కేర్ అన్నది లోపల నుంచి తీసుకుంటేనే మన స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. సో అందుకని మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ తీసుకోండి. ఒక స్పూన్ అన్నది మనం ఆమ్లా పౌడర్ అన్నది తీసుకుని మిక్స్ చేసేసుకుని తాగేయండి. ఓకేనా? మీ దగ్గర ఆమ్లా పౌడర్ లేకపోతే నిమ్మకాయ చెక్కైనా పిండుకోవచ్చు. విటమిన్ సి కదా, సో రెండిట్లోనూ మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్గా అది మీరు తీసుకోవచ్చు. ఓకేనా? మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసేసుకోండి. ఆ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారో మీ ఇష్టం. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఆ తర్వాత మీరు మార్నింగే చేసుకుంటారో ప్యాక్ అన్నది ఈవినింగే చేస్తారు, మీ ఇష్టం. ఒక 3 steps ఉంది. ఈ ప్యాక్ అన్నది మీరు చేసుకుంటే మీ స్కిన్ అన్నది చాలా చాలా రివర్ట్ అవుతుంది. చాలా బాగా మీ స్కిన్ అన్నది ఎంత బాగుంది, ఏ పార్లర్కి వెళ్ళినా ఇంత బాగా బెటర్ ట్రీట్మెంట్ అన్నది నేను అసలు ఇప్పటిదాకా చూడలేదు అనిపిస్తుంది. గ్యారంటీ చెప్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అంత మంచివి. సో ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను, దాని గురించి చదవండి. నా మీద నమ్మకం పెట్టుకోవద్దు, నమ్మద్దు, కానీ ఇంగ్రీడియంట్స్ మీద నమ్మండి. ఇంగ్రీడియంట్స్ అన్నది చాలా చాలా బాగుంటాయి. చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ అన్నది మైల్డ్గానే ఉంటుంది, కానీ ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది మీకు వెంటనే ఇస్తుంది. సో లాంగ్ రన్లో కూడా మీ స్కిన్ ఇష్యూస్ కూడా అన్నీ సాల్వ్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మార్నింగ్ అది తాగేసిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి, స్నానం చేసేయండి, బ్రేక్ఫాస్ట్ చేసేయండి. ఆ తర్వాత మీరు లంచ్ టైం అయిన తర్వాత లంచ్ చేసేయండి. మీ ప్యాక్ అన్నది
మీరు మార్నింగే పెట్టుకుంటారో ఈవినింగే పెట్టుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు 3 స్టెప్స్ అన్నది చెప్తానన్నమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఎప్పుడు చేయాల్సింది క్లెన్జింగే కదా. సో ఇక్కడ కొంచెం మనం వేరేగా చేస్తామన్నమాట, ఒక కొంచెం ట్విస్ట్తో. సో మీరు మార్నింగ్ ఫేస్ వాష్ చేసేసుకుంటారు, ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి ఇక్కడ నేను మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాను, ఆ తర్వాత ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ అన్నది ఈ ప్యాక్ అన్నది 3 స్టెప్స్ అన్నది నేను చేశానన్నమాట. సో నేను ఏ ఫేస్ వాష్ అన్నది యూజ్ చేయలేదు, డైరెక్ట్గా నేను స్టెప్స్కే వెళ్ళిపోయాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి క్లెన్స్ చేసుకోవాలి కదా. పచ్చి పాలు తీసుకోవాలి, ఓకేనా, లేకపోతే బాయిల్ చేసింది చల్లారిన పాలైనా ఓకేనా, కాచి చల్లార్చిన పాలైనా ఓకే. కొంచెం 3 స్పూన్స్ అన్నది తీసుకుని ఆ తర్వాత 1 స్పూన్ అన్నది గ్లిజరిన్ తీసుకోండి. అది మన స్కిన్ని సప్పులుగా ఉంచుతుంది, అది మన స్కిన్ని మనకి ఎక్కడ డ్రైనెస్ అనేది ఇవ్వదు ఈ వింటర్ సీజన్ ఎస్పెషల్లీ. సో అందుకని గ్లిజరిన్ లేదు అనుకుంటే సబ్స్టిట్యూట్ కూడా ఇస్తాను. సో ఎక్కడ ఈ వీడియోని మిస్ చేయకండి, మొత్తం చూడండి, ఓకేనా. పచ్చి పాలు తీసుకోండి 3 స్పూన్స్, అలాగే 1 స్పూన్ అన్నది గ్లిజరిన్ తీసుకోండి. తీసుకున్నాక బాగా మిక్స్ చేయండి. ఫేస్ వాష్ చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను. మీ ఫేస్ ఎలా ఉన్నా సరే మార్నింగ్ ఫేస్ వాష్ చేశాక ఆఫ్టర్నూన్ మీరు కూడా నాలాగే ఆఫ్టర్నూన్ అప్లై చేసుకుంటే ఫేస్ వాష్ చేయకుండానే ఇది డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు, ఓకేనా. ఆ తర్వాత మీకు తెలుస్తుంది వెంటనే మీ స్కిన్ ఎంత రేడియంట్ గ్లో వస్తుందంటే చెప్తాను, ఓకేనా. సో 3 స్పూన్స్ అన్నది తీసేసుకుని బాగా మిక్స్ చేసి గ్లిజరిన్ మిక్స్ చేసేసాం కదా. సో మిక్స్ చేశాక ఫేస్కి అప్లై చేసుకోవాలి. మంచిగా అప్లై చేసి మంచి మసాజ్ చేసుకోండి, అది మన స్కిన్కి అది అబ్జర్వ్ అయిపోతుంది, ఓకేనా. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మీరు వైప్ ఆఫ్ చేసేయండి. మీ దగ్గర క్లాత్ మైక్రోఫైబర్ టవల్ ఉన్నా సరే, టిష్యూ ఉన్నా ఏదైనా సరే. ఇక్కడ నేనేం చేశానంటే వైప్ చేసుకున్నాను, మంచిగా వైప్ చేసేసుకుంటుంటే ఎంత బాగా క్లీన్ అయిపోయిందంటే పాలు కన్నా మంచి క్లెన్జర్ అసలు ఎక్కడా ఉండదు. న్యాచురల్ ఇంగ్రీడియంట్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది అందులో, అందుకనే మన స్కిన్ని చాలా బాగా క్లెన్స్ చేస్తుంది అనమాట. సో మంచిగా మీరు గ్లిజరిన్ కూడా మన డర్ట్ని మొత్తం రిమూవ్ చేసేస్తుంది. గ్లిజరిన్ అన్నది మన స్కిన్ని సప్పులుగా ఉంచుతుంది, పాలు అన్నది మన ఉన్న ఎక్సెస్ ఆయిల్ కానీ ట్యాన్ కానీ ఇవన్నీ డర్ట్ కూడా మనకి రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ అవ్వగానే ఎంత గ్లో అన్నది వచ్చిందంటే మీకు ఏ ఫేస్ వాష్తో కూడా ఇలా గ్లో అన్నది రాదు, నేను గ్యారంటీగా ఇస్తున్నాను, గ్యారంటీగా చెప్తున్నాను. పాలు గ్లిజరిన్ చాలా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో. సో మంచిగా మీరు వైప్ ఆఫ్ చేసేసుకోండి. వైప్ ఆఫ్ చేసేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి స్టెప్ 2 అన్నది మన ఇప్పుడు మైల్డ్గా క్లెన్స్ చేసుకున్నాం, మన డర్ట్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మనం క్లీన్ చేసేసుకున్నాం కదా. లైట్గా ఎక్స్పోలియేట్ చేసుకుంటాం. ఎక్స్పోలియేషన్ అంటే ఇలా రబ్ చేయడం కాదు, మన డెడ్ స్కిన్ని తీసేయడం, మన స్కిన్ని నీట్గా క్లీన్ చేయడం. సో అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే బౌల్ తీసుకోండి, మళ్ళీ ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ అనేది శనగపిండి, గ్రామ్ ఫ్లవర్ అందరికీ తెలుసు కదా. శనగపిండి ఎంత బాగా క్లీన్ చేస్తుంది మన స్కిన్ని. మన ఇదివరకు యూస్ చేసేవాళ్ళు, ఇదివరకు మన అమ్మమ్మలు మా అమ్మలు వీళ్ళంతా కూడా శనగపిండితోనే వాళ్ళు ఫేస్ని బాడీని కూడా క్లీన్ చేసుకునేవారు. ఇప్పుడు ఇవన్నీ వచ్చే ఫేస్ వాష్లు బాడీ వాష్లు చాలా వచ్చాయి, కానీ దీనికన్నా బెస్ట్ క్లెన్సర్ ఎక్కడా ఉండదు, బాగా క్లీన్ చేసేస్తుంది. సో అందుకనే 1 స్పూన్ అన్నది శనగపిండి తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మన మ్యాజిక్ ఇంగ్రీడియంట్, మన స్కిన్ని పిగ్మెంటేషన్ తగ్గించడానికి, అన్ఈవెన్ స్కిన్ టోన్ తగ్గించడానికి, మన స్కిన్ని గ్లో అన్నది వెంటనే తీసుకురావడానికి మైల్డ్గా ఉండే మన ఇంట్లో ఉండే ఒక ఇంగ్రీడియంట్ అదేంటి అంటే పొటాటో, ఆలుగడ్డ. సో బంగాళదుంప ఒక బంగాళదుంప ఇంత చిన్న మీడియం సైజ్ అన్నది నేను తీసుకుని పీసెస్గా కట్ చేసి గ్రైండ్ చేసేసాను. మనకి ప్యూరీ లాగా రెడీ అయిపోయింది. ఆ ప్యూరీనే ఫైబర్తోనే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే జ్యూస్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఫైబర్ కూడా మన స్కిన్ ఇప్పుడు ఎక్స్ఫోలియేట్ చేయాలి కదా. సో అందుకని నేను జ్యూస్ కాకుండా డైరెక్ట్గా నేను ఫైబర్తోనే నేను ఇక్కడ పొటాటో పల్ప్ అన్నది యూజ్ చేసేసాను, ఓకేనా. సో ప్యూరీ మొత్తం మనకి 1 స్పూన్ శనగపిండి తీసుకున్నాక ఎన్ని స్పూన్స్ అంటే మీరు డైరెక్ట్గా మీకు ప్యాక్ లాగా రెడీ అయ్యే వరకు మీరు ఈ పొటాటో ప్యూరీ అనేది వేసేసుకోవాలి, ఓకేనా. 3 to 4 స్పూన్స్ అనేది నాకు పట్టింది, 2 to 3 స్పూన్స్, ఓకేనా. మంచిగా మిక్స్ చేసేయండి. మన క్లెన్జర్ ప్లస్ ఎక్స్ఫోలియేటర్ అనేది మనకి రెడీ అయిపోయింది. మైల్డ్గా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. రబ్ చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ రబ్ చేయొద్దు. అయినా మీ స్కిన్ అన్నది డెడ్ స్కిన్ కూడా పోతుంది, ట్యాన్ పోతుంది, ఎక్సెస్ ఆయిల్ ఆల్రెడీ ట్యాన్ ఇవంతా కూడా మనకి క్లీన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా మంచిగా మన స్కిన్ అన్నది రేడియంట్ లుక్ రావడానికి
మన స్కిన్ని క్లెన్స్ చేయడానికి ఇది చాలా చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో అందుకనే మంచిగా శనగపిండి ప్లస్ మన పొటాటో ప్యూరీ ప్యాక్ అనేది రెడీ అయింది కదా, అది ఫేస్కి పెట్టేసుకొని తడి చేసుకోండి. ఎప్పుడు వెట్గానే ఉండాలి మీ ఫేస్, డ్రై ఫేస్ మీద ఎప్పుడు చేసుకోకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డ్రై ఫేస్ మీద చేసుకోకూడదు, ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది రాదు. సో అందుకని మీరు ఏం చేయాలంటే మంచిగా ఫేస్కి అప్లై చేసేసుకొని రబ్ చేయొద్దు, తడి చేసేసుకొని వెట్ ఫేస్ మీద పెట్టేసుకోండి. అలా వదిలేసేయండి, 2 మినిట్సే వదిలేసేయండి, డ్రై అవ్వనివ్వద్దు. ఆ తర్వాత వైప్ ఆఫ్ చేసుకుంటూ ఉంటే నాకు ఎంత మంచి ఇక్కడ ఇలా అంత మంచి క్లీన్ అయిపోయిందంటే, ఇప్పుడు యాక్చువల్గా నేను సన్లైట్ దగ్గర కూర్చున్నాను, ఇక్కడ ఎండ అన్నది ఇలా ఇలా వెళ్ళిపోయి వచ్చేస్తుంది. సో అందుకనే మంచిగా లైటింగ్ అన్నది లేదు, కానీ ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది సూపర్గా వస్తుంది. సో అందుకని ఇక్కడ మంచిగా మీరు వైప్ ఆఫ్ చేసేసుకోండి, ఎక్కడ రబ్ చేయొద్దు. ఓకేనా? వైప్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన వాష్ చేసేసుకోండి, ఫేస్ని మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఓకేనా? వాటర్తో, జస్ట్ వాటర్తోనే మీరు క్లీన్ చేసేసుకోండి. ఎండ వచ్చేసింది మళ్ళీ. సో వాటర్తో మీరు మంచిగా క్లీన్ చేసేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ 3, ఇక్కడ గ్లో అన్నది వచ్చేసింది. ఇంక ఇక్కడతో మనం ఆపేయాలనిపిస్తుంది అనమాట. అస్సలు ఆపొద్దు. నెక్స్ట్ ఇంకా మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అన్నది 2 ఇంగ్రీడియంట్స్ అన్నది ఇక్కడ మనం ఇన్ఫ్యూజ్ చేయబోతున్నాం. దాంతో మన రేడియంట్ లుక్, మన స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉండడానికి, చాలా మంచిగా మనకి సస్టైన్ అవ్వడానికి ఇది మన ఫినాలే మాస్క్ అనమాట. సో స్టెప్ 3 వచ్చేసి మనకి మాస్క్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి, మళ్ళీ మంచిగా బౌల్ తీసుకోండి. 1 స్పూన్ అన్నది ఆరెంజ్ పీల్ పౌడర్, 1 స్పూన్ అన్నది రోజ్ పెటల్ పౌడర్, 1 స్పూన్ అన్నది శనగపిండి. ఓకేనా? తీసుకొని మళ్ళీ మన పొటాటో ప్యూరీ ఉంది కదా, దాంతో మంచిగా ప్యాక్ లాగా రెడీ అయ్యే వరకు మీరు పొటాటో ప్యూరీని వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేయండి. మంచిగా మిక్స్ చేసాక మన మాస్క్ అన్నది మనకి రెడీ అయిపోయింది కదా. సో ఈ ప్యాక్ అన్నది కూడా వెట్ ఫేస్ మీద పెట్టుకోవాలి. ఓకేనా? వెట్ ఫేస్ మీద పెట్టేసుకుని మనకి డ్రై అవుతూ ఉంటే మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి. ఓకేనా? మంచిగా ఫేస్ వాష్ చేసేసుకున్నాక రేడియంట్, గ్లోయింగ్, అలాగే వైబ్రెంట్ లుక్ అన్నది మీ సొంతం అవుతుంది. కొలాజిన్ ట్రీట్మెంట్ మీరు బయట ఏ ఫేషియల్ చేసుకున్నా సరే, డైమండ్ కానీ గోల్డ్ కానీ ఇంకా ఏ ఫేషియల్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఎన్ని సైడ్కి వెళ్ళిపోతాయి ఇది మీరు చేసిన తర్వాత. సో ఇది కొలాజిన్ ట్రీట్మెంట్ అంటారు, కొలాజిన్ ఫేషియల్ అంటారు, ఏదైనా సరే మీ ఇష్టం. కానీ చాలా బాగా మనకి మన లోపల ఇప్పుడు ఇంకా నేను చెప్తాను, నైట్ అన్నది ఒక డ్రింక్ అన్నది చెప్తాను, దాంతో మీరు తాగారంటే కొలాజిన్ అన్నది మనకి మెయింటైన్ అవుతుంది. అప్పుడే మన స్కిన్ ఇష్యూస్ అనేది మనకి రాకుండా ఉంటాయి. స్కిన్ అనేది ఎప్పుడు గ్లోయింగ్గానే ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా అవ్వదన్నమాట. సో అందుకని ఈ మాస్క్ అన్నది పెట్టేసుకొని వాష్ చేసేసుకున్నాక సూపర్ సప్పుల్గా ఉంటుంది, డ్రైనెస్ ఉండదు, ఇచ్చినెస్ ఉండదు, అలాగే మీ స్కిన్ అన్నది pH బ్యాలెన్స్ మెయింటైన్ అయ్యి ఉంటుంది. సో సూపర్ ఈ 3 మాస్క్ అనమాట. సో మీరు ఏం చేయాలంటే రోజు కూడా మీరు పచ్చి పాలు తీసుకుని గ్లిజరిన్తో మీ ఫేస్ అన్నది వాష్ చేసేసుకుని, స్టెప్ 2 ఉంది కదా, మీరు శనగపిండి, పొటాటో ప్యూరీయే లేకపోతే టొమాటో ప్యూరీ కానీ, లేకపోతే మీరు కొంచెం నిమ్మకాయ కానీ, లేకపోతే ఉట్టి వాటర్ కానీ, రోజ్ వాటర్ కానీ, పాలు కానీ ఇందులో మిక్స్ చేసుకొని శనగపిండిలో మంచిగా మీరు ఫేస్ వాష్ చేసేసుకుంటే మీ స్కిన్ ఎప్పుడు గ్లోయింగ్గానే ఉంటుంది. సో ట్రై చేయండి, గ్యారంటీగా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. సో ఈ ప్యాక్ అన్నది కూడా ఫేషియల్ లాగా ఇది వారంలో ఒకసారి చేయండి. తర్వాత రోజు మీరు చేయాల్సింది పచ్చిపాలు, గ్లిజరిన్ లేకపోతే హనీ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మనకి ఇలాగే మనకి బెనిఫిట్ అన్నది, సప్పుల్నెస్ అన్నది మన స్కిన్కి ఇస్తుంది, ఎలాస్టిసిటీ అన్నది మెయింటైన్ చేస్తుంది, తగ్గకుండా ఉంటుంది. అప్పుడే మన స్కిన్ అన్నది మనకి కరెక్ట్గా ఉంటుంది, గ్లో అన్నది ఉంటుంది, డ్రై అయిపోకుండా ఉండాలి స్కిన్ అన్నది. అలాగే మన గ్లో అన్నది ఎప్పుడు ఉంటుంది, డల్గా ఉండకూడదు, డ్రైగా ఉండకూడదు, ఇవన్నీ కదా. సో అందుకనే మనకి హనీ యూస్ చేసినా, గ్లిజరిన్ యూస్ చేసినా, ఏది యూస్ చేసినా సరే మీరు ఫస్ట్ స్టెప్లో పాలు తీసుకొని ఈ 2 ఇంగ్రీడియంట్స్లో మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని, ఆ తర్వాత నెక్స్ట్ అంటే ఫేస్కి అప్లై చేసేసుకొని, ఆ తర్వాత నెక్స్ట్ మీరు మన శనగపిండి ఉంది కదా, ఆ ప్యాక్ అన్నది పెట్టుకుంటే రోజు పెట్టుకోండి. ఈ 2 మాత్రం. థర్డ్ స్టెప్ ప్యాక్, ఈ 3 కలిపిన ప్యాక్ మాత్రం ఫేషియల్ లాగా మీరు వారంలో ఒక రోజు యూస్ చేస్తే ఇంకా మీరు ఏ ఫేషియల్కి వెళ్ళక్కర్లేదు, ఏ ట్రీట్మెంట్ అన్నది మీరు చేసుకోకర్లేదు. మీ స్కిన్ అన్నది ఎప్పుడు మీరు పార్టీకి వెళ్ళే వాళ్ళలాగే ఉంటారు. సో రోజు మీరు ఈ 2 స్టెప్స్ చేయండి, వీక్లీ వన్స్ ఈ 3 స్టెప్స్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే నైట్ టైం పడుకునే ముందు పాలల్లో ఒక పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలి. అదేంటి అంటే ఒక
ఆల్మండ్స్లో చాలా బాగా మనకి కొలాజన్ మెయింటైన్ అయి ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ పెడతాను, నేను ఆ స్క్రీన్ షాట్ తీసాను అనమాట. ఏ వెజిటేరియన్లో మనకి ఇక్కడ ఫ్రూట్స్ కానీ తర్వాత వెజిటేబుల్స్ అంటే లీఫీ వెజిటేబుల్స్లో ఎక్కువ ఉంటుందంట. నట్స్లో ఏమో ఆల్మండ్స్, కాజు, అలాగే సెసమే సీడ్స్, అదే నువ్వులు, ఈ మూడిట్లోనూ మనకి కొలాజన్ అనేది ఉంటుందంటే మెయింటైన్ చేస్తుంది. తర్వాత మన స్కిన్లో, మన బాడీలో ఉన్న కొలాజన్ అనేది మనకి ఇంప్రూవ్ చేస్తుంది. కొలాజన్ పౌడర్ అన్నమాట ఇది. సో అందుకనే ఆల్మండ్స్, కాజు, అలాగే సెసమే, అదే మీ నువ్వులు, ఓకేనా, అన్నీ ఈక్వల్ రేషియోలో తీసుకుని కొంచెం రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అంటే మీరు గిన్నె పెట్టుకుని వేడెక్కాక కాజు, ఆల్మండ్, అలాగే సెసమే సీడ్స్ మొత్తం మంచిగా వేయించుకుని పక్కన పెట్టుకుని పౌడర్ చేసేసుకోండి. ఇది పౌడర్ అన్నది ఎన్నాళ్ళైనా స్టోర్ అయి ఉంటుంది. ఈజీగా మీరు మంచిగా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే రాత్రిపూట రోజు నైట్ టైం మీరు ఒక గ్లాసు పాలు తీసుకొని ఒక చెంచా ఇది వేసుకుని, మీరు కావాలంటే షుగర్ అన్నది ఇప్పుడు అవాయిడ్ చేయమంటున్నారు కదా, సో బెల్లమైనా వేసుకోండి, మీ ఇష్టం, పంచదారైనా వేసుకోండి, మీ చాయిసే, కొంచెం మనకి టేస్ట్ రావాలి కాబట్టి. సో కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా మంచి బాదం మిక్స్ లాగా ఉంటుంది మనకి. సో మీ దగ్గర పంకిన్ సీడ్స్ ఉంటే అది కూడా చాలా చాలా బాగుంటుంది. అందరి ఇళ్లలోనూ మనకి దొరికే ఇవే కాబట్టి నేను ఇక్కడ రెడీ చేశాను అనమాట ఈ పౌడరు. సో నైట్ టైం ఒక గ్లాస్ పౌడర్లో ఒక గ్లాస్ పాలలో వామ్ చేసేసుకుని, ఓకేనా, వేడి చేసుకుని ఒక స్పూన్ అన్నది మనం కొలాజిన్ పౌడర్ వేసేసుకుని మంచిగా తాగేసేసి పడుకోండి. అంటే మీరు డిన్నర్ చేసేసిన తర్వాత 1 అవర్ ఆగిన తర్వాతే ఈ కొలాజిన్ పౌడర్ అన్నది మనం ఇంటేక్ లోపల తీసుకోవాలన్నమాట, ఓకేనా. డైరెక్ట్గా మీరు తీసుకున్న తర్వాత మనకి వర్క్ అన్నది బాగా చేయదు. సో డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ టైం మీరు 1 అవర్ ఆర్ 1.5 అవర్ మీరు డిన్నర్ అయిపోయాక మన కొలాజిన్ అన్నది మనం పాలలో మిక్స్ చేసేసుకుని తీసేసుకొని పడుకుంటే, ఎందుకు నైట్ టైం అంటున్నానంటే నైట్ టైమే మన స్కిన్ని రిపేర్ చేస్తుంది. మన స్కిన్ అన్నది మనకి మంచిగా ఏ విటమిన్స్, మినరల్స్ తక్కువ ఉన్నా సరే మన స్కిన్ అంతా కూడా రిపేర్ అయ్యి ఒక రెస్ట్లో ఉంటుంది కాబట్టి చాలా బాగా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకని నైట్ టైం తాగేయండి. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు, అంటే మార్నింగ్ ఒక డ్రింక్, నైట్ ఒక డ్రింక్, మధ్యలో ఒక ప్యాక్, అంటే డైలీ ఏమో 2, మన ఈ 2 ప్యాక్స్, అలాగే లేకపోతే వీక్ అంతా కాదు, వీక్లో ఒక్కసారి అంటే ఫేషియల్ చాలు. ఈ కొలాజిన్ అన్నది ఎప్పుడు మీరు యూజ్ చేశారంటే సూపర్ రిజల్ట్ అన్నది మీకు ఉంటుంది. కేర్ అన్నది చెప్పడం మర్చిపోయాను. సో స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ అన్నది 3 స్టెప్స్ అన్నది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు టోనింగ్ చేసుకోవాలి, మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి, సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ అన్నది మీ బయట యూవీ రేస్ నుంచి కాపాడడానికి, అలాగే మీకు డ్యామేజ్ అన్నది స్కిన్కి అవ్వకుండా ఉండడానికి ఈ హార్మ్ఫుల్ రేస్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. మన స్కిన్ అన్నది రేడియంట్ లుక్ అనేది సస్టైన్ అవ్వడానికి మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకనే మన స్కిన్ అనేది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది, ఎప్పుడు మనకి పిగ్మెంటేషన్ రాదు, అలాగే స్కిన్ ఇష్యూస్ అనేది కూడా మనకి ఎక్కువ రాకుండా ఉంటాయి. సో సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 స్టెప్స్ కూడా మీరు చేయండి, చాలా మంచి రిజల్ట్ అన్నది మీకు ఉంటుంది. మీ అఖిల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్. మీ కేర్ మీరు తీసుకుంటుంది, అందరి కేర్ తీసుకుంటుండండి. హైడ్రేటెడ్గా ఉండడం ఈ అన్ని స్టెప్స్తో పాటు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మంచిగా హైడ్రేటెడ్గా ఉండండి. మీ కేర్ మీరు తీసుకుంటుంది, అందరి కేర్ తీసుకుంటూ ఉండండి. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.